సెకండ్ హాఫ్ బాగుంది కానీ ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోరింగ్ అనిపించింది. మహేష్ బాబు ఫ్యాన్స్గా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మడత పెట్టాల్సింది కుర్చీని కాదు, గురూజీని. ఆ గురూజీని మడత పెట్టి మూవీ బాగుంది బ్రదర్, చూడండి. సెకండ్ హాఫ్ రియల్లీ ఎమోషన్స్, క్లైమాక్స్ ఇది ఎక్సలెంట్. క్లైమాక్స్ బాగా నచ్చింది బ్రదర్. బాబు ఎనర్జీ అయితే మహేష్ ఫ్యాన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారంటే అసలు ఒర్రి గొంతుపోయింది. తమన్ కూడా మ్యూజిక్, ఆ కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే స్టెప్పులు వేస్తారు ప్రతి ఒక్కరు. తమన్ బాగా ఇచ్చాడు మ్యూజిక్. ఆ కుర్చీ మడత పెట్టి సాంగ్ ఈజ్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ. ఎంజాయ్ చేయొచ్చు. ఎమోషన్ క్లైమాక్స్ లో పీక్స్ లోకి వెళ్ళిపోయింది. చాలా బాగా చూపించారు క్లైమాక్స్. మదర్ సెంటిమెంట్ బాగుంది కానీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాం. యాజ్ ఎ ఫ్యాన్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినా అంతే. ఫస్ట్ ఆఫ్ గుంటూరు గారం సినిమా ఎలా ఉంది? ఫస్ట్ థింగ్, గుంటూరు గారం టైటిల్ పెట్టొద్దు. త్రివిక్రమ్ గారు, మీ దగ్గర కథలు లేకపోతే నా దగ్గర కథలు లేవని చెప్పండి. తమిళ సినిమాలు ఏమన్నా ఉంటే ఆ తమిళ సినిమాలని తెలుగులో రీమేక్ చేసుకోండి. కానీ కొత్త కథలు, అత్తారింటికి దారేది ఇలాంటి కథని మాడిపోయిన దోశని ఇటు తిప్పి అదే జనం మీద వదిలే అర్ధరాత్రి 2 గంటలకు మా నిద్రను మటుకు కుర్చీ మడతపెట్టి చెడదొప్పకండి ప్లీజ్ అండి. ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తాం, గురూజీ మాటలు అది ఇది ఉంటుందని. మహేష్ బాబు గారిని ఏం చేద్దాం అనుకున్నారో అర్థం కాల. ఆయన ఏం చేశారో పాప ఆయనకు అర్థమైందో లేదో. త్రివిక్రమ్ గారు అనే ఫేవర్లో ఆయన వచ్చేసినట్టు ఉన్నాడు. సో నాకైతే సినిమా ఇంకోసారి పడుకోవాలని ఉంటే, అంటే వింటర్ బయట చల్లగా ఉంది, లోపల ఏసీ కూడా వేస్తున్నారు, అది చల్లగా ఉంది, వెళ్ళి హాయిగా పడుకోవచ్చు. సో పడుకోవడానికి వెళ్ళాలనుకుంటే గుంటూరు గారంకి వచ్చేయండి. గుంటూరు గారం కాదు, అమ్మింటికి దారేదికి వచ్చేయండి. తమన్ మ్యూజిక్ అసలు ఏముంది భయ్య సినిమాలో? తలపట్టుకున్నా నేనైతే. ఎందుకు ఇలాంటి సినిమాలు పండక్కి మళ్ళీ అది కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పుకొని ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తారనేది నాకు అర్థం కాల. తీసేది నిజంగా కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే ఎంకరేజ్ చేస్తాం. లేని సినిమాలని మాడిపోయిన దోశనే చెప్పాను కదా ఇందాక, ఒకవైపు మాడిపోయిందని ఇంకోవైపు తిప్పారు, అది కూడా మాడిసి వచ్చింది, అంత మించి వెళ్ళలేదు. సో కొత్త మహేష్ బాబు గారే కనబడలేదు బ్రో, మళ్ళీ కొత్తగానా? కనబడలేదు కాబట్టి కొత్త మహేష్ బాబు కరెక్టే. అది మటుకు యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే మహేష్ బాబు గారిని నేను తప్పను. ఆయన పాపం అదే చెప్తున్నా, డైరెక్టర్దే తప్ప నేను హీరో తప్పు పట్టను. ఆయన మాటల మాంత్రికుడు, మాటలు రాసుకోవచ్చు, ఆయన మాటలు ఎన్ని ఎంకరేజ్ చేస్తాం గురూజీ కాబట్టి. కానీ కథలు లేనప్పుడు ఉన్న కథలనే అటు తిప్పి చేస్తే జనాలు అయితే పిచ్చోళ్ళం కాదు కూర్చొని చూడడానికి. అండ్ ఇదే బ్లాక్ బస్టర్ సినిమా మేము కొట్టేస్తాము, మేము పీకేస్తాము, ఖచ్చితంగా సంక్రాంతి మాదే అని చెప్తే మటుకు కష్టం. అది ఎందుకు? ఎవరికి ఉపయోగం? 2 హీరోయిన్లు కాదు, 10 మంది హీరోయిన్లు పెట్టండి, ఎవరికి ఉపయోగం? కంటెంట్ లేనప్పుడు సినిమాలో వచ్చి చూసే ఆడియన్కి ఏంటి ఉపయోగం? నాకైతే అంటే సినిమా చూడాలి అని వస్తాం, ఎంత ఖర్చు పెట్టన్నా సినిమా కోసం, సినిమా ఫేవర్తో వస్తాం. కంటెంట్ లేకుండా సినిమాలు రాయొద్దు అంటున్నా. కంటెంట్ ఏంటి అంటే కంటెంట్ లేదు కాబట్టి కంటెంట్ ఏంటి అని చెప్తున్నా బ్రో. కంటెంట్ ఏంటి అనేది నాకు అర్థం కాల, అదే చెప్తున్నా. ఇప్పుడు అత్తారింటికి దారేది పవన్ కళ్యాణ్ గారు అత్త కోసం వెళ్ళారు, తాత కోసం. ఇక్కడ నాన్న కోసం అమ్మింటికి దారేది అని మహేష్ బాబు గారు వెళ్ళారు. అదే కంటెంట్, ఓల్డ్ కంటెంటే. మహేష్ బాబు గారితో కొత్త డైలాగులు చెప్పించి ఓవర్గా ఎగ్జాజరేట్ యాక్టింగ్ చేయించారు తప్ప కొత్తగా ఏం చూపించాల. గుంటూరు గారం పేరుకి న్యాయం జరగలేదంట. కారంలో ఘాటు కాదు, ఆ లోపల ఉన్న గింజలన్నీ తీసేసి వదిలినట్టుంది. మహేష్ బాబు గారి క్యారెక్టరైజేషన్ ఏమైనా ఫన్ ఉంటుందా? నాకైతే కలేజాలో చూసాం బ్రో, ఇదంతా కూడా ఇది మహేష్ బాబు గారిని కలేజాలో చూసాము. కొత్తగా ఏదో చూడాలనుకుంటున్నాం. పోకిరిలో హెయిర్ స్టైల్ కానీ అది కానీ, ఒక అతిథి, ఇలాంటివి చూసేసి ఉన్నాం ఆయన్ని. ఇంకేదన్నా వెరైటీగా ప్లాన్ చేయండి అంటున్నాం. మహేష్ బాబు గారు లాంటి యాక్టర్ని మీరు వాడుకోవట్లేదు అంటున్నా. అలాంటి యాక్టర్ని పెట్టి అంత మంచి పవర్ఫుల్ టైటిల్ పెట్టి ఇందాక మీరు అన్నట్టుగానే ఘాటు లేకుండా మా మీదకి వదిలేస్తే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ రిపీట్లో చూడటానికి. మహేష్ బాబు గారు లాంటి యాక్టర్కి పెట్టాల్సిన సాంగ్ అది. ఒక మాట అడుగుతున్నా, పెట్టిన వాళ్ళు ఎవరన్నా కానీ మహేష్ బాబు గారు లాంటి యాక్టర్కి పెట్టే సాంగ్ అది.
అంటే సినిమా మొత్తం ఆయన ఏ ఉద్దేశంలో చేశారో నాకు తెలియదు. నేను అందుకే అంటున్నా, బ్రో మహేష్ బాబు గారిని నేను తప్పు పట్టట్లా. బ్రో సినిమా మొత్తం మీద ఒక హై మూమెంట్ కూడా లేదా? ఒక్క హై మూమెంట్ కూడా లేదు. అసలు హాఫ్ల దాకా ఎందుకు బ్రో, ఫస్ట్ అరగంటకే అమ్మా ఏంటిది అనిపించిందంటే మీరే ఆలోచించుకోండి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్కే చాలరా బాబు ఎంతసేపు ఉందా సినిమా అనిపించింది. డిజాస్టర్, 3 కాదు డిజాస్టర్. అంటే కలేజా అజ్ఞాతవాసి కూడా బెటరే బ్రో. పవన్ కళ్యాణ్ గారు కొంతవరకు ఈజీ ఉంటే యాక్టింగ్ మాకు బాగా నచ్చింది. సో నాకు అజ్ఞాతవాసి అన్న కూడా పర్లేదు అనిపించింది. అజ్ఞాతవాసి కంటే ఘోరంగా ఉందా? నాకైతే నచ్చల. అజ్ఞాతవాసి కంటే ఘోరంగానే అని చెప్తా, ఓపెన్ స్టేట్మెంట్. బాబు కుర్చీని మడత పెట్టి గట్టిగా వద్దులే, ఏ రేటెడ్ బూత్ అది. చెప్పు. పోకిరి తర్వాత అంత బలుపుగా బాబుని చూసింది గుంటూరు కారంలోనే. కరెక్ట్గా వర్కౌట్ అయితే పోకిరి రేంజ్ హిట్ అవుతుంది గ్యారంటీ, నేను చెప్తున్నా. గురూజీకి చాలా 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 థ్యాంక్స్ చెప్పుకోవాలి. బాబుని చాలా చాలా యాక్టివ్గా చూపించాడు, చాలా స్వాగ్. ఓ రకంగా రజనీకాంత్ నరసింహ రేంజ్లో చూపించాడు. బాబు 1 మ్యాన్ షో ర్యాంప్ ఆడిచ్చాడు అంతే. హనుమాన్కి దీనికి ఏమన్నా పోటీలు ఉంటాయా? లేదన్నా, 2 ఆడతాయి. ఎవరు నచ్చిన వాళ్ళు చూస్తారు. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి, టాలీవుడ్ బాగుండాలి. మనం పాడకపోయినా పర్లేదు, సినిమా బాగుండాలి అంతే. మహేష్ బాబు చాలా ఈజీగా చేశారు. కుర్చీ మడత తిరిగి 2 అవర్స్ ట్రైలర్ ప్లే చేసినా చూసుంటాం బ్రో. రాడ్ అజ్ఞాతవాసి చాలా బాగుంటుంది, లిటరల్ చెప్తాను. సూపర్ సూపర్. ఓన్లీ ఫర్ బాబు, జై బాబు. బాగుందన్న సినిమా, సూపర్ అన్న. 100 days పక్కా. బాగుంది, చూడొచ్చు. యావరేజ్ బ్రో. అంతా బాగుంది. మహేష్ బాబు అయితే డిఫరెంట్గా ఉన్నాడు చాలా. అండ్ కామెడీ సెన్స్ చాలా బాగుంది. దిస్ వాజ్ వెరీ న్యూ. శ్రీలీల డాన్స్ చాలా బాగుంది. ఇట్ వాస్ కంప్లీట్లీ న్యూ వన్. వెరీ వెరీ నైస్. లైక్ ఎక్స్పెక్ట్ చేయలేదు మహేష్ బాబు దగ్గర నుంచి ఇంత మాస్గా ఉంటుందని. ఇట్ వాజ్ రియల్లీ చాలా న్యూ అనిపించింది. వెరీ నైస్. మ్యూజిక్ ఓకే బాగుండింది, బట్ డామినేటింగ్గా ఉంది మహేష్ బాబు పర్ఫార్మెన్స్. చాలా చాలా బాగుంది. వీ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. ఫ్యామిలీ కంటెంట్ మొత్తం. ఫస్ట్ హాఫ్ 100 days, సెకండ్ హాఫ్ 200 days. అంతే అంతే, ఇంకా అంతే అర్థం చేసుకోండి. ఫస్ట్ హాఫ్ 100 days, సెకండ్ హాఫ్ 200 days. గురించి డైరెక్షన్ ఎలా ఉంది? మడత పెట్టేసిండు. మడత పెట్టేసిండు. ఫస్ట్ హాఫ్ 100 days, సెకండ్ హాఫ్ 200 days ఫిక్స్ అంతే. ఆడికేమో 4 ఇస్తేవి, ఈడికేమో 41 ఇస్తేవి. ఏమైంది బ్రో? మడత పెట్టేసిండు బ్రో.